అయితే ఈ పితృపక్షాలలో ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలి, ఎవరెవరికి తర్పణాలు వదలాలి అని అడిగారు. అయితే ఇందుకు ఒక శ్లోకం ఉంది. ఆదో పిత తథా మాత సాపత్నే జననీ పత మాతా మహస్సపత్నేక ఆత్మపత్నే స్థనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహ భార్యకా దుహితో భగినే చైవ స్వామినో గురురిక్తినః అని. సాధారణంగా శ్రాద్ధాలు త్రిదైవతములు, షడ్దైవతములు, నవదైవతములు అని ఉంటాయి. త్రిదేవతలు అంటే తండ్రి, తాత, ముత్తాత, లేదా తల్లి, నాయనమ్మ, తాతగారు తల్లి, ఈ విధంగా ఉంటాయి. అంటే మాసికాలు కానీ ప్రతి సంవత్సరం చేసే ఆబ్దికాలు కానీ ఈ ముగ్గురుని ఉద్దేశించే చేస్తారు. అయితే ప్రతి అమావాస్య రోజు కానీ, తర్వాత యుగాదులు, మన్వాదులు, ఇట్లా మనకు షణ్ణవతి శ్రాద్ధాలని కొన్ని రోజులు ఉన్నాయి. వాటిలో కొన్నిటిలో ఈ షడ్దైవతాలు అంటే ఈ దేవతలని సపత్నీకంగా వారికి పిండ ప్రదానాదులు, తర్పణాదులు చేయాలి. అయితే ఈ మహాలయ పక్షం మాత్రం ద్వాదశ దైవత్యం అని చెప్తారు. బహుదైవత్యం అంటే ఇక్కడ తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, తాతగారి తల్లి, ఈ ఆరుగురితో పాటు మాతామహత్ వర్గత్రయం అంటే తల్లిగారి యొక్క తండ్రి, తాత, ముత్తాత, తల్లిగారి యొక్క తల్లి, నాయనమ్మ గారు, వారి తాతగారి తల్లి, ఈ విధంగా 12 మంది దేవతలు ఉంటారు. వీరే కాకుండా తన రక్త సంబంధీకులు ఆదో పిత తదా మాత సాపత్ని జననీ తదా, సవతి తల్లి ఉంటే వారికి మాతామహ సపత్నిగా ఆత్మపత్ని స్థానంతరం అంటే మాతామహుడు ఆత్మ సుతభ్రాతృ పితృవ్యాశ్చ అంటే కొడుకు, అన్నదమ్ములు, పితృవ్యాస అంటే తండ్రి గారి తోడబుట్టు అయినటువంటి అన్నతమ్ములు, మాతుల సహభార్యకా మేనమామగారు, వారి భార్య గారు, అట్లాగే పితృశ్వస, మాతృశ్వస తన తండ్రితో పుట్టినటువంటి అక్కచెల్లెలు, తల్లితో పుట్టినటువంటి అక్కచెల్లెలు, ఈ విధంగా తన వారి సంతానము, వారి భర్తలు, ఈ విధంగా వీరందరూ స్వామినో వీరందరే కాకుండా స్వామినో గురురిక్తినః అంటే తన యజమాని, తనకు ఇన్ని రోజులు ధనాన్ని ఇచ్చి పోషించినటువంటి యజమాని, అలాగే తనకు విద్య నేర్పినటువంటి గురువు, ఎవరైనా ఇతరుల ధనాన్ని తను అనుభవిస్తున్నట్టయితే వారికి కూడా ఈ యొక్క మహాలయ శ్రాద్ధ పక్షాలలో తప్పకుండా శ్రాద్ధము, పిండ ప్రదానము, తర్పణము ఇవన్నీ తప్పకుండా ఆచరించాలి.